నువ్వు దేనికి అప్పచెప్పుకున్నావు? నాశనానికి అప్పచెప్పుకున్నావా? పాపానికి అప్పచెప్పుకున్నావా? లోకంను చూసి భయపడి లోకానికి అప్పచెప్పుకున్నావా? అంటే ఏమర్థమవుతుంది? నీ చేతిలోనే ఉంది. నువ్వు దేనికి అప్పచెప్పుకుంటే అలా నువ్వు తయారు చేయబడతావు. దేనికి అప్పచెప్పుకుంటే అలా నువ్వు చెప్పాలి తయారు చేయబడతావు. హల్లెలూయా. కష్టం ఎప్పటికీ వస్తుంది, శ్రమ ఎప్పటికీ వస్తుంది. శ్రమ నుంచి దాటాలి అంటే ఆధారం ఒక్కటే, సహాయం ఒక్కటే. ఏంటో తెలుసా? యేసయ్య చాటుకు వెళ్ళిపోవడం. యేసయ్య చాటుకు వెళ్ళిపోవడం. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ తీరు వరకు నువ్వు చాటుగా ఉండని రాసింది వాక్యం. శ్రమ తీరు వరకు నువ్వు దాక్కు అని రాసింది వాక్యం. హల్లెలూయా. అయితే గమనించండి, నువ్వు దేనికి అప్పచెప్పుకున్నావు? నీ బ్రతుకును దేనికి అప్పచెప్పుకున్నావు? నీ జీవితాన్ని దేనికి అప్పచెప్పుకున్నావు? పాపానికి అప్పచెప్పుకున్నావా? షాపుమే నడుస్తుంది. నీతి విషయమై దేవునికి అప్పచెప్పుకున్నావా? దేవుడు నీ బ్రతుకు నాయకుడుగా ఉంటాడు. దేవుడు నీ జీవితానికి అధికారిగా ఉంటాడు.